వేదిక నిర్వహించిన గౌరవ మంత్రివర్యులు ప్రసాద్ గారు సంస్థ వారి ద్వారా గత సంవత్సరం 2023 ఆగస్టు 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మన జిల్లాలో 8 నియోజకవర్గాలని కవర్ చేసే విధంగా 4 ప్రాంతాలలో అంటే శ్రీకాకుళం ఈరోజు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సార్. మన జిల్లాలో గతంలో గౌరవ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో 2021 జూలైలో 2629 మంది దివ్యాంగులకు సుమారు 2,90,00,000 రూపాయల విలువ గల ఉపకరణాలను అందించి ఉన్నాము. దీనిలో భాగంగా 255 బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్కు గాను 60,000 రూపాయల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది సార్. 2020లో గత సంవత్సరం 2023 ఆగస్టులో గౌరవ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనం క్యాంపులు నిర్వహించడం జరిగింది సార్. యాక్చువల్గా అన్ని 3 సంవత్సరాల వరకు క్యాంపులు నిర్వహించడం జరగదు. కానీ మన మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు చాలా పట్టుదలతో మన దివ్యాంగులందరి పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో ఏ ఒక్క దివ్యాంగులు కూడా మంత్రివర్యుల వారిని ప్రత్యేకంగా అడిగి మన కోసం ఈ క్యాంపును నిర్వహించడం జరిగింది గత సంవత్సరం. అదేవిధంగా మన జిల్లాలో జరిగినప్పుడే అప్పుడు కూడా మనకి అలింగో వారు చాలా ఇబ్బంది పెట్టడం జరిగిందండి. ఆ సమయంలో గౌరవ మినిస్టర్ నుంచి అడుగుతూ అలింగో వారిని ఎప్పటికప్పుడు వారితో కూడా మాట్లాడకుండా అక్కడికక్కడే మనం యూడిఎం అక్కడే ఆ బెనిఫిషరీ చేసిన సహకారానికి దివ్యాంగులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మనం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 479 మంది బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ వీల్ చైర్స్, హీరింగ్ ఎయిడ్స్, ఆర్టిఫిషియల్ లింక్స్ మొదలైనవి సరఫరా చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిందా మేము కొన్ని అర్థకష్టాలు పడి సర్కిల్ పిల్లలు అయితే ఒక 12 నిమిషాల కాలం మాకు అవకాశం ఇచ్చారండి. ఆ 12 నిమిషాల కాలంలో జరిగిన చిన్న సన్నివేశం ఏంటంటే, మేము 6,000 డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారి చేతిలో కాగితం పెడితే కృష్ణన్న గారు మేము అది సాధ్యం కాదండి, 5 లక్షల 6 లక్షల మంది పైన దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్పి మా కోటేశ్వరరావు గారు మధ్యలో కలిగించుకొని ఇది సాధ్యం కాదు, ఒక 5,000 ఇస్తాం సార్. 5 పక్కన ఉండి ఇదేంటి సార్ మీరు ఎలా అంటున్నారని కదా పెద్ద మాట్లాడారు. మనలాంటి బిడ్డలకి ఒక 6,000 రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం దాన్ని వెళ్ళిపోతుందని చెప్పి తక్షణం 6,000 రూపాయలు ప్రకటించారండి. ఆ రోజు ఇది భారమైపోతుంది బడ్జెట్లో సంఖ్య చూపిస్తున్నప్పుడు కూడా మాట తప్పకుండా 6,000 రూపాయలు మాటిస్తే కొద్దిమంది వికలాంగుల సోదరు ఆశ్చర్యపోయి ఇది సాధ్యం కాదు, మీకు 6,000 రావు, కేవలం మీకు అబద్ధం అని చెప్పి చాలా గ్రూపులు మనం చూసాం. కానీ ఎక్కిన మరుక్షణమే మొదటి నుంచి మనం 6,000 రూపాయలు అందుకోలేదు. ఇది యావత్ ప్రపంచం కూడా గర్వించడానికి అయ్యా ఈరోజు మీరు నాకు 6,000 రూపాయలు ఇచ్చి మాకు పుణ్యం కట్టుకున్నారు. ఇది గొప్ప ఘనంగా నేను చెప్తున్నాను మా గురువు గారు. ఇంకొక చిన్న విషయం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎంపీ గారికి పదే మేము దాని తర్వాత ఇంకా సంఘాలలో తెలియజేస్తే ఇటువంటి క్యాంపులు నియోజకవర్గం ఒకటి పెట్టాం. నియోజకవర్గం ఒకటి పెట్టి ఇవ్వడం జరిగింది ఎంపీ ల్యాండ్ నుండి. ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంకా చిన్న విషయం ఏంటంటే, మాకు ఎన్ని పథకాలు అందుతున్నప్పుడు కూడా గతలు పట్టుకెళ్ళిపోతున్నట్టుగా మా చల్ల వెంకటేశ్వర నీకు చెప్పినట్టు ఏదో ఇలాంటి సైకిళ్ళు కానీ క్రెచెస్ కానీ అయితే పొందుతున్నాం. కానీ ఉద్యోగాలు వచ్చేసరికి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో 32,000 మంది దివ్యాంగులు ఉన్నారు. అది మేము ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. దయచేసి దీనికోసం ఒక్కసారి మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి కోరుకుంటున్నాం. లాస్ట్ గవర్నమెంట్ లో కొన్ని శాంక్షన్ అయ్యి, సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొబైల్స్ అనేవి త్వరగా శాంక్షన్ అవుతాయని చెప్పి కోరుకుంటున్నాం.
అండ్ మాకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము వెళ్ళి ట్రైనింగ్ తీసుకుందామన్నా మాకు ఫెసిలిటీస్ అనేది లేకుండా పోలేదు సార్. ఇప్పుడు డిహెచ్ వాళ్ళు ఓహెచ్ వాళ్ళతో పాటు కాకుండా మాకు ఇంటర్ప్రిటర్ అనేది అవసరం ఉంటుంది. ఆ ఇంటర్ప్రిటర్ ద్వారా మాకు స్కిల్స్ అనేది ఇచ్చి మాకు కూడా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అనేది శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ట్రై చేశాం సార్. మాకు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది దొరకలేదు. సో మాకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి లోకల్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. అన్ని ఏవైతే అభివృద్ధి చేయడానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూజ తప్పకుండా చేయడానికి హామీ చేయటువంటి ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుకుంటూ అమ్మా బయట ఇవే ఇస్తారేమో. మెయిన్ మన ఇంటి చిన్న డ్రైన్ వాటర్ ఇస్ నాట్ దర్. ఈ చిన్న దీంట్లో సార్ దెర్ విల్ బి థౌసండ్స్ ఆఫ్ ఫ్లవర్ విచ్ అండ్ ఫార్మింగ్. ఆ 1000 ఆఫ్ ఫ్లవర్లలో 3-4 కూడా మన ఇంటికి రావు. బట్ కానీ అందరూ ఏమనుకున్నారు అంటే the larva from this stage to the actual mosquito it takes 7 days sir. 7 days before we have to kill them sir. So that's why Friday right sir. So once in a week sir మన ఇంటి పైన ఉన్న ట్యాంక్ నుంచి ఇలాంటి అన్ని ఖాళీ ఐటమ్స్ నుంచి అంత క్లీన్ చేస్తే మన ఇంటికి ఈ లార్వా రావు సార్, ఎనోఫిలిస్ రావు సార్. దట్ ఈస్ లైక్ ఇరిటెంట్ మస్కిటోస్ రావచ్చు సార్. And this will be inside our house only. These are all normal modern flower pots sir. Actually ilaale untai. So that is what we are telling public sir. Yes. Dantlo kuda problem. Chala adi vaadu untadu. అందులో ఒకసారి ఒక ఐడియా డ్రైవ్ పెట్టి ఇంత ఇవన్నీ కూడా ఉంచుకోవడానికి ఈ లార్వా సార్ when it goes down sir one oxygen come to the top sir, then only oxygen. Now when we put this melatin oil here sir, oil ball, but basically it is a gunny bag dipped into oil. దీంట్లో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఆ ఆయిల్ వల్ల దిస్ లార్వా విల్ నాట్ కమ్ టు ద ఎయిర్. అంటే ఎయిర్ కి ఆక్సిజన్ ఆక్సిజన్ విల్ నాట్ గో. సో ఇట్ కెన్ ఫార్మ్ సర్. ఇది మనం పెట్టాలి, కార్పొరేషన్ నుంచి పెట్టాలి. yes వస్తే వాళ్ళకి ఎంత మంచిది. సో సార్ ఇదే ఓకే సార్.